జనవరి 28 ప్రత్యేకత ఏమిటంటే హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా, ఫైనల్ కోర్ట్ ఫర్ అపీల్, జుడిషియల్ ఇండిపెండెంట్ అయినటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేయబడిన రోజు. 26 జనవరి 1950 సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. అదే సంవత్సరం 28 జనవరిన దీని కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. మొదట ప్రధాన న్యాయమూర్తిగా హెచ్జే కానియా గారు నియమింపబడటం జరిగింది. ప్రారంభంలో సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 7 న్యాయమూర్తులు ఉండేవారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు కావడానికి కావలసిన అర్హతలు: హైకోర్టు జడ్జిగా 5 years వర్క్ చేసి ఉండాలి, లేదా హైకోర్టు అడ్వకేట్గా 10 years వర్క్ చేసి ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జి కాల పరిమితి ప్రత్యేకంగా నిర్మింపబడలేదు, కానీ తనకి 65 years వచ్చే వరకు కొనసాగవచ్చు. సాధారణంగా వారి రిటైర్మెంట్కి సంవత్సరము లేదా 2 సంవత్సరాల ముందు ప్రెసిడెంట్ వారిని సీజీఐగా నియమిస్తారు. లాంగెస్ట్ సర్వింగ్ సీజీఐగా జస్టిస్ వైవి చంద్రచూడ్ గారిని పేర్కొంటారు. 22 ఫిబ్రవరి 1978 నుండి 11 జూలై 1985 వరకు 7 సంవత్సరాల 4 నెలలు వీరు సేవలను అందించారు. షార్టెస్ట్ టెన్యూర్ సీజీఐగా జస్టిస్ కేఎన్ సింగ్ గారిని పేర్కొంటారు. ఇతను 25 నవంబర్ 1991 నుండి 12 డిసెంబర్ 1991 వరకు కేవలం 18 రోజులు మాత్రమే సేవలు అందించడం జరిగింది. వీరిని తొలగించాలంటే ఇంపీచ్మెంట్ లేదా మహాభియోగ తీర్మానం ద్వారా సర్వీస్ నుండి తొలగించవచ్చు. ఇంతవరకు ఎవరు ఈ ఇంపీచ్మెంట్ ద్వారా తొలగింపబడలేదు, కానీ 1993లో మాత్రం జస్టిస్ వి రామస్వామి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కింద ఇంపీచ్మెంట్ను ఎదుర్కొన్నారు. ఇంపీచ్మెంట్ మోషన్ లోక్సభలో ప్రవేశపెట్టబడి సరైన మెజారిటీ లేని కారణంగా వీగిపోయింది. ఇది ఈరోజు ప్రత్యేకతలు. అయితే ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరో కామెంట్ చేయండి. మరియు ఇప్పుడు ఎంతమంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారో కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.